తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ రేపు తెలంగాణ జూన్ 2 ఆవిర్భావ ఉత్సవాలు. కేసీఆర్కి సీఎం రేవంత్ ఇన్విటేషన్. దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందంటే ఏం చెప్తారు? ఏముంటుంది, రాజకీయ కోణం ఏముంటుంది? ఇన్విటేషన్ అయితే పంపాలి కదా, ఆహ్వానించాలి కదా. కాబట్టి మర్యాదపూర్వకంగా ప్రభుత్వ సలహాదారుడు అరకల వేణుగోపాల్ గారిని ఇచ్చి పంపించారు ఇన్విటేషన్. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది కాబట్టి గౌరవప్రదంగా ఆహ్వానించారు. దీంట్లో రాజకీయ కోణం ఏముంటుంది? సో రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ గౌరవప్రదంగా ఆహ్వానించడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇన్విటేషన్ పంపారు. సో మీకున్న మరి అనుమానాలు ఏంటి, లేకుంటే మీకే కాకుండా బయట ఏమైనా అనుమానాలు ఉంటే అడగవచ్చు. ఓకే, మరి రేపు కేసీఆర్ వస్తారా రారా అంటే ఏం చెప్తారు? వస్తారా రారంటే సంబరాలకు ప్రభుత్వం అయితే ఆహ్వానించింది. వస్తారా రారా ఆయన నిర్ణయం, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వస్తారా ఆయన ఇష్టం, అది మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఓకే, వస్తే మంచిగా ఉంటుంది, ఎవరైనా రావాలనే కోరుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు సీఎం రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము కాకతీయ తోరణము చార్మినార్ తొలగింపు నిర్ణయం అనేది సమంజసమే అంటారా? ఒకటి, తొలగింపు సమంజసమా కాదా అనే చర్చ కాదు, ముందు తొలగిస్తారా లేదా అనేది చర్చ ఫస్ట్. కాకతీయ తోరణాలు కానీ చార్మినార్ కానీ ఇవన్నీ కూడా గతంలో రాజరిక పోకలతో కట్టినవి. ఇవన్నీ అసలు తెలంగాణ ఏర్పాటుకు కాకతీయ తోరణానికి చార్మినార్కు సంబంధం లేదు. అవి చారిత్రకమైన కట్టడాలు. అట్లా అంటే రాష్ట్రంలో చాలా కట్టడాలు ఉన్నాయి. అట్లా అని చెప్పి ఒక వరంగల్లో ఉన్న కాకతీయ తోరణం కావచ్చు, ఒక కాకతీయ సామ్రాజ్యానికి కూడా వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. మొత్తం బలహీన వర్గాల వీళ్ళంతా బలహీన వర్గాలకు సంబంధించిన వారే పోరాడి, గిరిజనులు చాలామంది వ్యతిరేకంగా పోరాడు, గిరిజనులకు వ్యతిరేకంగా ఉంది సామ్రాజ్యాన్ని పోరాడారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు అంటే చెప్పు, గిరిజనులంతా కూడా పోరాటం చేశారు కదా, మరి ఎట్లా చూస్తారు? వాళ్ళని ఎట్లా పెట్టినట్టు? మరి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన అలా తోరణం ఎట్లా పెట్టినట్టు? సో చార్మినార్ ఇవన్నీ కూడా చారిత్రక చాలా ఉన్నాయి. రామప్ప ఉంది, 1000 స్తంభాల గుడి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది తెలంగాణలో. భద్రాచలం పోతే రాముల వారి టెంపుల్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా పోతే జోగులాంబ ఉంది. సో అనేక కట్టడాలు ఉన్నాయి. మా నల్గొండ పోతే భువనగిరిలో పోర్ట్ ఉంది, నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీశైలం అన్నీ ఉన్నాయి. పోనీ ఇట్లా ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులను ఇట్లాంటివైనా పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ రాజరిక సంబంధించిన సింబాలిక్లు ఎందుకు ఎంబలంలో ఉండాలి? అసలు ఏ ఉద్దేశంతో పెట్టినట్టు? అంటే కాకతీయ తోరణం రాజకీయం కనిపిస్తుంది అంటారా? జనరల్గా అదే అంతే కదా, కాకతీయ సామ్రాజ్యాలు అని అంటాం కదా మనం, కంటలేమా? రాజులే కదా వాళ్ళు, ఏమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మొత్తం ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి వాళ్ళు ఏమన్నా రాజులు అయ్యారా? చెప్పు, ఆ రోజు తెలియదా? వాళ్ళ మీద కూడా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వారిని కూడా కూల్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే, ఒకటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది, అవి రాజరిక పోకడలు ఉన్నాయి కాబట్టి తొలగించాలనే డిమాండ్ ఉంది, ఉంచాలనే డిమాండ్ కొంతమంది అంటుండొచ్చు. కానీ మరి అన్ని జిల్లాలకు సంబంధించిన చాలా కట్టడాలు ఉన్నాయి, మరి అవన్నీ ఎందుకు ఎట్లేదు? నిజామాబాద్లో ఉంది ఇందూరులో టెంపుల్, మెదక్ పోతే చర్చ్ ఉంది, అన్ని రకరకాలవి ఉన్నాయి. మరి అన్నీ పెట్టాలా? అది కాదు కదా. అసలు తెలంగాణ ఏర్పాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, అమరులు తన ప్రాణత్యాగం చేసి అమరవీరుల స్తూపం ఉన్నది, ఆ స్తూపం పెట్టాలనుకుంటే స్తూపం ఎందుకు పెట్టాలని డిమాండ్ చేయరు ఎందుకు వీళ్ళు? మరి వాళ్ళ పోనా, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ త్యాగాలు పోనా, గాలికి వదిలేస్తారా వీళ్ళంతా? అది పెట్టాలనుకో డిమాండ్ చేయరు. సో రాష్ట్రాలకు సంబంధించిన ఎంబలాలు ఎట్లా ఉన్నాయి, రైతులు, పంట పొలాలు ఇట్లా ఉంటాయి. మొత్తం ఆ ప్రాంతానికి, మొత్తం ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం సంస్కృతి అంతా ఉట్టుపడేలా ఉంటుంది ఎంబలం అంటే. ఒక జిల్లాకు సంబంధించిందో, ఇంకో జిల్లాకు సంబంధించిందో, లేకుంటే చారిత్రక కట్టడాలు తీసుకొచ్చి అందులో ఇంపోజ్ చేయడము, ఇది కరెక్ట్ కాదు.